ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ మాటలు మాట్లాడుతున్నారో ఆయనకైనా తెలుస్తుందో లేదో తెలియదు. చంద్రబాబు గారు మళ్ళీ ఈ పేదరికాన్ని నేను అంతం చేస్తానికి పంతం పట్టాను, కష్టపడుతున్నాను, ప్రణాళికలు తయారు చేస్తున్నాను అని చెప్తారు. పేదరిక అంతానికి ప్రభుత్వం చేతిలో ఉన్న అద్భుతమైన పథకాలు వాడకుండా ఎందుకు మళ్ళీ ఈ పేరు తీసుకెళ్ళి పెద్దోళ్ళ చేతిలో పెట్టాలి అన్నదే అర్థం కాదు. ధనవంతులైనటువంటి వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇవ్వాలి. క్యాష్గా ఇస్తారు వాళ్ళు, లేదు ఏ వ్యాపారం పెట్టుకుంటానుకో లేదంటే ఏ రకమైనటువంటి ఉపాధి కేంద్రాలు పెట్టుకుంటానుకో వాటికి డబ్బులు ఇస్తారు వాళ్ళు, ఇప్పిస్తారు వీళ్ళు. ఇప్పించినందుకు వీళ్ళకి మార్గదర్శన బిరుదు, తీసుకున్నందుకు వాళ్ళు బంగారు కుటుంబం అన్నటువంటి బిరుదు బాగానే ఉంది. మరి ప్రభుత్వం ఎందుకు నిద్రపోతుంది? ముద్రా రుణాలు దాదాపు 10 లక్షల రూపాయల వరకు ఇస్తారు. ఇందులో ట్యాక్స్ ఇదే దాన్ని ఏమంటారు, వడ్డీ పావలానే పడుతుంది, దగ్గర దగ్గర పావలా ₹10 పడుతుంది. అది వాళ్ళకి బాధ్యత ఉంటుంది కదా, ఎవరికి జవాబుదారీ కాదు కదా, బానిసత్వం కాదు కదా. అప్పు తీసుకుంటారు, బ్యాంకు కట్టుకుంటారు, అయిపోతుంది. అదే ఇప్పుడు ఈ ధనవంతుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఫ్రీగా ఇచ్చేస్తారా? 10 లక్షలు వాడుకోపో అని లేదు కదా. రెండోది, ఎంతమంది ఇస్తారు? ఎన్ని లక్షల కోట్లు ఇస్తారు? ఎంతమంది పేదలు ఉన్నారు మన రాష్ట్రంలో? 1,47,00,000 కుటుంబాలు వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. ఒక 60 లక్షలు అందులో బోగస్ అనుకుందాం, లైక్ మధ్యతరగతి కూడా వైట్ రేషన్ కార్డులు తీసుకున్నారు అనుకుందాం. 87 లక్షల కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, అందులో కూడా ఓ 17 లక్షలు తీసేద్దాం. 70 లక్షల మందికి ఎవరివ్వాలి? ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? ఇంకోటి, ఎంత ఇస్తారు వీళ్ళు? ఏం చెయ్యాలి దాంతో? అసలు ప్రభుత్వం దగ్గర ఏం ప్లానింగ్ ఉంది? గరీబీ హటావు, బేకారీ హటావు అంటూ ఆనాడు చేసే నినాదాల తరహాలో ఒక కొత్త నినాదం. దానికి పవన్ కళ్యాణ్ మరొక వైపున అబ్బో అసలు ఆ విజన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పుకోవడం. ఏంటి ఆ విజన్? 40 సంవత్సరాలు 43 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న దానికంటే కూడా ఎక్కువగా తెలుగుదేశం అధికారంలో ఉంది. 83 నుంచి 85 దాకా, 85 నుంచి 89 దాకా, 94 నుంచి 99 దాకా, 99 నుంచి 2004 దాకా, 2014 టు 2019, ఇప్పుడు 2024 నుంచి ఉంది. అంటే 7 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ ఇంకా పేదరికం చేయలేకపోయిందా? ఇప్పుడు మళ్ళీ చేస్తుందా మొదటి నుంచి? ఎవరిని నమ్మిస్తారు? ఎవరిని మెప్పిస్తారు? పేపర్లలో భారీ భారీ హెడ్డింగులకి లేకపోతే కార్యక్రమానికి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకి ₹1,00,00,000 డబ్బులు తగలేయడం తప్పించి ఏం సాధిస్తాం మనం అన్నటువంటిదే ఇక్కడ $1,000,000 ప్రశ్న.